కంది మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెలువెత్తాయి. కంది గ్రామంలో డ్రైనేజ్ మొత్తం పంట పొలాల్లోకి వస్తోందని కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. మరికొందరు బాధితులు 615లో తమ ఫ్లాట్లు సర్టిఫికెట్ ఉన్నా గానీ పొజిషన్ చూపించడం లేదని ఫిర్యాదు చేశారు. తన భర్త ఓర్సు గంగయ్య డెత్ సర్టిఫికెట్ కోసం చెర్లగూడెం గ్రామానికి చెందిన ఓర్సు లక్ష్మి తన కుమారుడు సాయితో కలిసి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ తన భర్త చనిపోయి 8 ఏళ్లు అవుతున్నా గ్రామ పంచాయతీలో మీ సేవలో ఇప్పటికే ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్న అధికారులు మాత్రం డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని వాపోయారు. ఇదే అదనుగా భావించి తన దగ్గర నుంచి 8,000 రూపాయలు కొందరు లంచం తీసుకుని మరి తన భర్త డెత్ సర్టిఫికెట్ చేపిస్తానని ఫోన్లు కూడా లేకుండా చేతులు ఎత్తిస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పింఛన్లు దరఖాస్తు చేసుకోవాలని చెప్పగా తనకు ఆశ కలిగి వితంతు పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి వచ్చానని, ఇకనైనా తనకు న్యాయం జరుగుతుందా అనే ఆశాభావాన్ని లక్ష్మి వ్యక్తం చేశారు. ఇకనైనా తనపై దయ ఉంచి అధికారులు తనకు డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తే తాను వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకుంటానని లక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఇంటికి చెవులకొని ప్రారంభం చేసుకుంటూ వేదన చేయకుండా పైప్ లైన్ కూడా మొత్తం పూసేసినారు కూడా. మీరు కావాలని వచ్చి చూడండి. మా పొలాల్లో వచ్చేదానికి అక్కడ పోయింది. ఇప్పుడు నేనంటే మోరు తీసేది అనుకో, ప్రజామంది అవసరం లేదు. పంచాయత్ సెక్రటరీకి ఎంపీ నేను సర్పంచ్ గారు వచ్చి అవసరం ఉంటే ఆ మోరీ లిప్పించేసి టీచర్ కూడా మా దగ్గర ఒక 2-3 పదాలు మోహన్ రెడ్డి గారి దగ్గర కృష్ణ రెడ్డి దాకా వేయలేవు. నిలబడడానికి రాదు లాస్ట్ కదా. అంటే అన్ని గ్రామ పంచాయతీ వ్యవసాయం చేసుకున్నాం. అంటే మా బోర్లు ఉన్నాయి. ఇంచుమించు ఒక 7-8 ఎకరాల అందరూ మొత్తం నీళ్ళు కందిలో ఉన్న డ్రైనేజ్ వాటర్ మొత్తం మా పొలాలు ఎండిపోయింది. ఇక్కడ ఈ పైప్ లైన్ రోడ్ దుర్గమ్మ గుడి పైప్ లైన్ రోడ్ కొత్తగా నుంచి వచ్చే రోడ్ మొత్తం హైవే చేసి కదా. అంటే 2-3 దగ్గరికి వెళ్ళి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుండే అలా చేసి